చేసి మాత్రం పైకెత్తు. నీతో చెప్తుంది ఇక్కడ చూడాలి, ఎక్కడ చూడొద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం కాంటాక్ట్ లో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, దినదినములు చేస్తున్న ప్రతి పనులలో ఏదో కొన్నిసార్లు అటంకాలు బలంగా వస్తా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను నీకు విడుదలనిస్తున్నాను అంటున్నాడు. ఏ పథకంలో ఉన్నావో, ఏ పథకంలో బంధించబడి ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ప్రతి పథకంలో ఇక్కడ చూద్దాంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, శరీరంలో బలహీనత. అప్పుడప్పుడు ఏదో చేయాలనుకుంటూ ఇట్లా వెంటనే అనుకోని మర్చిపోయాను కదా, ఇది నిజమా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఎస్, ఆయన వెలుగుతో నేను తాకడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఇక మీదట నువ్వు నడుస్తున్న దారి ఇప్పటి వరకు ఇట్స్ ద రైట్ పాత్, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఇంకా నేను కరెక్ట్ వేలో నడిపిస్తాను అంటున్నాడు. ఆయన నేను నీతో ఉన్నాను నా కుమారుడా, భయపడకంటున్నాడు. ఓ రిమా షకింది వల ఓ రకందలారా మాసికా బాబా. దేవుని యొక్క సన్నిధి అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటావు, నిండుకొని ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నా బిడ్డ నా మహిమ కోసం నేను నిలబెట్టుకుంటాను అంటున్నాను. నా కుమార్తెకి అనగా ఇక్కడ ప్రార్థన నడిపిస్తున్న కుమార్తెకి నువ్వు ఆత్మీయ కొడుకుగా నిలబెట్టబోతున్నాను అంటున్నాను. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతని నా సహోదరుని యేసు శక్తి గల నామంలో విడిచిపెట్టి వెళ్ళి థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ఎస్సయ్యా, నీకు వందనాలు డాడీ, వందనాలు. ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు? ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది చెప్పు. హార్ట్ ఏమనిపిస్తుంది? ఒకసారి లేచి నిలబడు. థ్యాంక్ యూ జీసస్. బాబా కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ ప్రభుకి ప్రతిదీ తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన చూసినప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద సభల్లో వెళ్తాం, దేవుడు ఏం మాట్లాడతాడా, ఏం మాట్లాడాడో చేస్తాం, అయ్యో అనుకుంటాం. ఇక్కడ చూడాలి తమ్ముడు, ఎక్కడ చూడదు, నువ్వు అక్క వైపే చూస్తుండు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడినప్పుడు నీకేమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ లేవా? అవునా? సంతోషం వచ్చిందండి జీవితంలో? అవునా? దేవుడు ప్రణాళిక ఏముందో గట్టిగా చెప్పట్లు కొడతాం. మన పట్ల వ్యక్తి